Morning. Today, let us learn 10th Maths 5.1 Arithmetic Progression. Yes, fourth problem. Which of the following are APs? Of the following, some are given in the row APs AB and arithmetic progression lo A unnadi. If they form AP, okavela if they are in arithmetic progression, avi arithmetic progression lo unnatlaite find the common difference. Difference కూడా D కూడా కనుక్కోండి కామన్ డిఫరెన్స్ అండ్ రైట్ 3 more terms కూడా రాయండి ఆ యొక్క కాన్సిక్వెన్స్ లో 3 more terms రాయండి yes let us start చూడండి yes 1 అండి ఒకటి yes these are the questions 1 let us see 2 4 6 8 what is 2 4 6 8 yes first let us see the common difference. Common difference what? Suppose it is A1, A2, A3. Suppose A2 minus A1. How much? A2 how much? 6. 6 minus 4 that is equal to 3. Suppose A3 minus A2. A3 what? 8 minus 6 that is 2. Yes, common difference is 2. Yes, we found common difference. What is the common difference is D. D is the, let us write here. D is the 2. D is the 2. Yes, 2 more terms we have to write. What we have to write? ఇంకా 3 more terms, ఇంకో 2 terms రాయమన్నాడు. ఇది ఏపీలో ఉందా లేదా? ఉంది, ఎందుకంటే కామన్ డిఫరెన్స్ 2 వచ్చింది. ఉన్నట్లయితే ఇంకో 3 టర్మ్స్ రాయండి. ఎస్ రాయండి, ఎందుకంటే కామన్ ఏపీలో ఉందా లేదా అని తెలిసేది డి. మనకు కామన్ డిఫరెన్స్ డి వస్తే ఏ ఉంది కాబట్టి మనకు ఉన్నట్లే కదా, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నట్లే కదా. ఇంకో 3 టర్మ్స్ రాయమన్నాడు, రాద్దాం చూడండి. డి ఈజ్ ఈక్వల్ టు కనుక్కున్నారు కదా. ఎస్ 8 A3 కదా. నెక్స్ట్ వన్ ఏంటంటే A4 plus 2 దట్ ఈస్ 10. సారీ A3 కదా. A3 కి ఏం కొడతామండి? డిఫరెన్స్ కొడతాము 8. ఇది A4 plus 2. A4 ఏమో ఇది అవుతుంది 8 plus 2 10 అవుతుంది. నెక్స్ట్ A4 ఇట్ ఈస్ A4 ఇట్ ఈస్ A5. yes next A5 plus 2 next A5 ఏంటంటే 10 కదా 12 అవుతుంది. yes సారీ ఇక్కడ తేడా వచ్చింది కదా మనకు. A3 అంటే 8 plus 2 కదా. 8 plus 2 ఇది 10 వస్తుంది, అప్పుడు ఇది 12 వస్తుంది, ఇది 14 వస్తుంది. yes చూడండి A3 అంటే కామన్ డిఫరెన్స్ 2 వచ్చింది కాబట్టి A3 plus 2 అంటే 8 plus 2 10 వచ్చింది. ఇది 10 వచ్చిందంటే ఇది A4 కదా. ఎస్ ఇక్కడ A4 రాస్తాం 10. నెక్స్ట్ ఈ A4 plus 2 A4 plus 2 అంటే A4 ఎంత వచ్చింది? 10 plus 2 12 వచ్చింది. నెక్స్ట్ A5 plus 2 A5 ఎంత వచ్చిందండి? A5 ఏమో 12 plus 2 14 వచ్చేసింది. అప్పుడు మనం ఏం రాస్తాం? దీని సీక్వెన్స్ ఇక్కడ 10 నెక్స్ట్ 12 నెక్స్ట్ 14 రాస్తాం. 3 more terms రాస్తామా రాయలేదా? వాట్ ఆర్ 3 4 terms? 2 4 6 8 10 12 14. ఎస్ నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ సెకండ్ చూద్దామా? ఎస్ వాట్ ఈస్ 2 రాసారండి. నెక్స్ట్ 5/2 నెక్స్ట్ 3 నెక్స్ట్ 7/2. ఎస్ ఇట్ ఈస్ వెదర్ ఇట్ ఈస్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఆర్ నాట్ కనుక్కుందాం. ముందు కామన్ డి కనుక్కుంటే సరిపోతుంది కదా, డిఫరెన్స్ కనుక్కుంటే సరిపోతుంది కదా. ఇది ఏ, ఇది A1, ఇది A2, A3 అనుకుందామండి. ఇది A3 అనుకుందాం. ఎస్ A2 minus A1 ఎంత అవుతుంది చూడండి. A2 ఎంత? 3 minus A1 5/2. A2 ఎంత అండి? 3 మైనస్ A1 అంటే 5/2. ఎస్
మనం ఎప్పుడైనా ఫ్రాక్షన్స్ ని యాడ్ చేయటం కానీ సబ్ట్రాక్ట్ చేయటం కానీ చేయాలంటే మనం ఏమిటి ఎల్సిఎం కనుక్కోవాలా. ఎల్సిఎం కనుక్కుందామండి. దీనికి 1 ఉంది అనుకుందాం. 2 ఎల్సిఎం, ఎందుకంటే ఏ విధంగా రేషనల్ నంబర్ కాబట్టి 3 బై ఏం లేదు కాబట్టి 1 ఉంది అనుకున్నాం. 1 కి 2 కు ఎల్సిఎం 2, 1 ఎన్నిసార్లు పోతుంది 2 లో 2 టైమ్స్ పోతుంది. అంతతో మనం న్యూమరేటర్ మల్టిప్లై చేయాలి కదా. 1 2 టైమ్స్ పోతుంది. 2 3 6 ప్లస్ 2 ఎన్నిసార్లు పోతుంది 2 లో ఒకేసారి పోతుంది. 5 ఎస్. ఇప్పుడు 6 మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 1/2 హాఫ్ వచ్చిందండి డిఫరెన్స్. మనం ఇంకోటి కూడా చూద్దామా. ఎస్ A3 మైనస్ A2 చూద్దామండి. A3 ఎంత 7/2 మైనస్ A2 ఎంత 3. ఈ రెండింటిని కూడా చూద్దామండి. కామన్ డిఫరెన్స్ ఎంత వస్తుందో. దీనికైతే హాఫ్ వస్తుంది. మినిమం 2 అన్నా చూసుకోవాలి కదా కామన్ డిఫరెన్స్. ఇది కామన్ గా ఉంది అని మనం చెప్పుకోవడానికి. అందుకని ఒకటి చూస్తే హాఫ్ వచ్చింది. ఇంకొక విధంగా కూడా చూద్దాం. ఇప్పుడు A3 మైనస్ A2 చూద్దాం. ఎస్, ఇక్కడ ఎల్సిఎం ఎంతండి 3 ఉంది కాబట్టి 3 మైనస్ 1 కదా. ఎస్, 2 కి 1 కి ఎల్సిఎం ఎంతండి 2 కి 1 కి ఎల్సిఎం 2 ఎన్నిసార్లు పోతుందండి 2 లో ఒకసారి పోతుంది. 7 మైనస్ 1 2 లో ఎన్నిసార్లు పోతుందండి 1 2 లో 2 టైమ్స్ పోతుంది. 2 ఇంటూ 3 మల్టిప్లై చేయాలి కదా మనం న్యూమరేటర్ ఎన్నిసార్లు పోతుంది సార్లు. 7 మైనస్ 1/2. ఎస్, కామన్ డిఫరెన్స్ R వచ్చిందండి. లెట్ us రైట్ B is equal to half అండి. హాఫ్ అయితే మనకు ఫస్ట్ నెంబర్ ఉంది, కామన్ డిఫరెన్స్ ఉంది. ఇక మనకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నట్లే మనం చేసుకోవచ్చు కదా. ఎస్, లెట్ us see. Yes, I am going to drop off it. Now let us see. మనం ఏం చేయాలండి. ఇప్పుడు A4 కావాలండి. A4 కావాలంటే A3 ప్లస్ D రాసుకోవాలా? ఎస్, A3 ప్లస్ D అంటే A3 ఎంత వచ్చింది మనకు 7/2. ఎస్, D ఎంత వచ్చింది మనకు 1/2. చూద్దామండి. ఎస్, ఇవి లైఫ్ ఫ్రాక్షన్స్. ఎందుకంటే డినామినేటర్స్ కామన్ గా ఉంటే అవి లైఫ్ ఫ్రాక్షన్స్ అండి. అప్పుడు న్యూమరేటర్ ని మనం తీసివేయాలన్నా కూడాలన్నా న్యూమరేటర్ చేసేసుకోవాలి. ఎస్, వాట్ ఈస్ right కదా. yes, what is 7 minus 7 plus 1 8/2 కొట్టేస్తే 4 అండి. నెక్స్ట్ వన్ అంటే 4. yes, మనం 3 టర్మ్స్ చూడమని కదండి. yes, ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, మనకు ఏమొచ్చింది. మనకు నెక్స్ట్ టర్మ్ A4 ఎంత వచ్చింది 4 వచ్చింది. A5 చూద్దామా. A5 అంటే ఎంతండి A4 ప్లస్ D కదండి. A4 ప్లస్ D అయితే A5 అవుతుంది కదా. ఇది A4 వచ్చింది. A5 అంటే A4 ప్లస్ D అవుతుంది కదా. ఎస్, A4 ఎంత 4 వచ్చింది. ఎస్, ప్లస్ హాఫ్ కూడదాము మనం. హాఫ్ కూడా కదా. A4 ప్లస్ D అయితేనే కదా మనకు నంబర్ వచ్చేది. నెక్స్ట్ నంబర్ వచ్చేది ఇది A4 అండి. A5 రావాలంటే దీనికి డిఫరెన్స్ కలపాలా అక్కర్లేదా? డిఫరెన్స్ కలుపుదామండి. మల్టిప్లై రెండింటిని అటు ఫ్రాక్షన్స్ ఉంటే మనం ఈజ్ ఈక్వల్ టు అటువైపు మనం యాడ్ చేయాలన్నా సబ్ట్రాక్ట్ చేయాలన్నా ఫ్రాక్షన్స్ ని మనం ఏం కనుక్కోవాలి ఎల్సిఎం కనుక్కోవాలి కదా. ఎస్, ఇక్కడ 1 ఉంది అనుకుందాం. 1 కి 2 కి ఎల్సిఎం 2 అండి. 1 2 లో ఎన్నిసార్లు పోతుంది 2 టైమ్స్ పోతుంది. అని సార్లు న్యూమరేటర్ తో మల్టిప్లై చేద్దామా. 2 into 4 8 ప్లస్ 2 ఎన్నిసార్లు పోతుందండి 2 ఎన్నిసార్లు పోతుంది 2 లో 1 టైం పోతుంది. 1 into 1 ఎస్ 9/2 అండి. నెక్స్ట్ ఏమొచ్చింది 9/2 వచ్చిందండి. ఎస్, ఇప్పుడు మనం 3 కనుక్కోమన్నాడు కాబట్టి ఇంకోటి కనుక్కుందామా. A5. ఇప్పుడు A6 కనుక్కోవాలి కదా. A6 అంటే ఎంతండి A5 ప్లస్ D కదండి. దీనికి D కలిపి సరిపోతుంది కదండి. ఎస్, 9/2 ప్లస్ D ఎంత మనకు వచ్చింది హాఫ్ కదా. ఎస్, ఈ రెండింటిని కూడదామండి. ఈ రెండు కూడా లైఫ్ ఫ్రాక్షన్స్. ఎందుకంటే డినామినేటర్స్ కామన్ గా ఉన్నాయి కాబట్టి లైఫ్ ఫ్రాక్షన్స్ కదా. ఎస్, ఇప్పుడు ఎల్సిఎం 2 అండి. 9 ప్లస్ 1 ఎంత 10. క్యాన్సిల్ చేస్తే 5. 10/2 అంటే 2 క్యాన్సిల్ చేస్తే 5 వస్తుందండి. ఎస్, మనం కనుక్కున్నావా. ఇంతవరకు ఇచ్చేసాడు. మనకు ఇది 1 2 3 మోరేగా అడిగింది. అట్లా ఎన్నైనా చేసుకోవచ్చు అండి. ఎస్,
ఇట్ ఈస్ ఇన్ ఏపీ, ఏపీలో ఉంది కాబట్టి సో రిఫరెన్స్ కనుక్కుంటాం. ఇటు రాసేసుకోండి, ఇట్ ఈస్ ఇన్ ఏపీ, ఇట్ ఈస్ ఇన్ ఏపీ. ఇక్కడ కూడా రాయండి, ఇట్ ఈస్ ఇన్ ఏపీ అని రాసేసుకోండి. ఇక్కడ త్రీ మోర్ టర్మ్స్ రాసేసుకున్నాం, ఇక్కడ కూడా రాసేసుకున్నావా. నెక్స్ట్ 1 2 నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం కూడా మనం చేద్దామండి. సెకండ్ అయిపోయింది, థర్డ్ ప్రాబ్లం చేద్దామా. థర్డ్ వన్ ఏంటి, -1.2 -3.2 -5.2 -7.2. ఎస్, ఇది ఇచ్చాడండి. ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉందా లేదా. ఇక్కడ పాయింట్లు వచ్చినాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి. ఎస్, పాయింట్ వచ్చినాయి కాబట్టి కొంచెం కాన్సన్ట్రేట్ ఉండాలి కదా. వీ హావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ అది సబ్జెక్ట్. ఇప్పుడు మనం డి కనుక్కుందామండి. డి కనుక్కోవాలంటే ఏంటి, ఇది ఏ అనుకుంటే, ఇది A1 అనుకుంటే, A2 అనుకుంటే, A3 పదాలు అవుతాయి. ఫస్ట్ ఏ అండి, తర్వాత A1, తర్వాత A2, తర్వాత A3. చూద్దాం చూడండి, ఇక్కడ చూద్దాం చూడండి. A1 A2 A1 రాద్దాం చూడండి. A2 ఎక్కడ ఉంది, ఇదిగో 5 5.2 5.2 A1 ఎంత, మళ్ళీ మైనస్ వచ్చింది కాబట్టి బ్రాకెట్ రాసుకుందాం 3.2. అదండి మనకి ఎంత వచ్చిందండి, -A2 A1. ఇది A1 A2 కదండి. ఎస్, A2 A1 రాసామండి. A2 ఎంత ఉందండి మనకు -5.2 అంతే కదా డిఫరెన్స్ అనుకోవడానికి. -A1 రాసామండి. మైనస్ కాబట్టి బ్రాకెట్ వేసుకున్నాము. -3.2. ఇప్పుడు చూద్దాం చూడండి, -5.2 -2 ఎంత అవుతుందండి, +3.2. తీసేస్తే ఎంత వస్తుందండి, 5.2 లో తీసేస్తే ఎంత వస్తుంది. ఇప్పుడు మైనస్ ఎక్కువ ఉందా ప్లస్ ఎక్కువ ఉందా, మైనస్ ఎక్కువ ఉంది కాబట్టి ముందు మైనస్ వస్తుంది. ఎంత ఎక్కువ ఉంది, ఇక్కడ 2 కామన్ కాబట్టి 5 ఉంది 3 ఉంది అంటే 2 కదా ఎక్స్ట్రా ఉంది. ఎస్, -2. వాట్ ఈస్ ది -2. ఒకదానికే కాదు కదా, మళ్ళీ రేపు రెండో కనుక్కుంటేనే కదా కామన్ డిఫరెన్స్ అయ్యేది. ఇంకోటి కూడా చూద్దాం చూడండి. ఇక్కడ A3 A2. A3 ఎంత అండి, -7.2 A2 ఎంత అండి, -5.2. ఎస్, చూద్దాం చూడండి. -7.2 +5.2. ఎస్, 2 కామన్ కాబట్టి 7 లో నుంచి 5 తీసేస్తే 2 కదా. ఏది ఎక్కువ ఉందండి, ఇక్కడ 7 ఎక్కువ ఉందా 5 ఎక్కువ ఉందా, 7 ఎక్కువ ఉంది అంటే మైనస్ ఎక్కువ ఉంది. ఎస్, 2 కామన్ కాబట్టి 7 ఎక్కువ ఉందా 5 ఎక్కువ ఉందా, 7 ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది, 2 ఎక్కువ ఉంది. ఎస్, -2 వచ్చిందండి. డిఫరెన్స్ ఎంత వచ్చింది మనకు, -2. D ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, -2. రైట్. మళ్ళీ ఇప్పుడు ఏం రాయాలంటే 3 మోర్ టర్మ్స్ రాయాలి కదా. 3 మోర్ టర్మ్స్, దీనికి ఇంకో టర్మ్ కలిపేద్దామా ఇక్కడ. ఎస్, A4 కనుక్కుందామండి మనం. A4 కనుక్కోవాలంటే -7.2 ప్లస్ D ఎంత అండి, -2. అదే కదండి, -7.2 A3. A4 కనుక్కోవాలంటే దానికి మనం ఏం కలపాలి, కామన్ డిఫరెన్స్ కలిపితేనే కదా నెక్స్ట్ టర్మ్ వచ్చేది. ఎస్, -2 కూడితే ఎక్స్వేషన్ కాదు కదండి, మల్టిప్లికేషన్ అయితే -2 ప్లస్ అవుతుంది. కూడితే వాడు 3 రూపాయలు అప్పున్నాం, మనం వీడు 2 రూపాయలు అప్పున్నాం, మొత్తం 5 రూపాయలు అప్పు ఉంటుంది కదా, అదే కదా మైనస్. ఎస్, -7.2 -2 ఎంతండి, -9.2 -9.2. ఎస్, ఇప్పుడు మనం A5 కనుక్కుందామండి. A5 అంటే ఎట్లా, A4 ప్లస్ దీనే కదా. A4 ఎంత వచ్చిందండి, 9.2 వచ్చిందండి. 9.2 ప్లస్ D ఎంత అండి, -2. అంతే కదా, అన్నింటి కలిపితే కదా. ఎస్, ప్లస్ ఇంటూ మైనస్ ఎంత అవుతుందండి, ప్లస్ ఇంటూ మైనస్ ఇది మైనస్. ఎస్, -9.2 -2 వచ్చిందండి. ఎస్, -9.2 రెండు మైనస్ లే కాబట్టి కూడాలి కదా. -9 కి 2 కలిపితే ఏంటండి, -11. పాయింట్ ఇక్కడ పాయింట్ ఏం లేవు కదా, దాని అర్థం ఏంటంటే ఇక్కడ జీరోలు ఉన్నట్లయితే ఇక్కడ ఏం లేదు కదా. -9 -2 -11 0.2 -11.2 అండి. నెక్స్ట్ ఇంకొకటి రాద్దాం, ఇంకో టర్మ్ కూడా రాయమన్నాడు, 3 టర్మ్స్ రాయమన్నాడు కదా. A6 కూడా రాద్దామండి. A6 అంటే ఏంటండి,
A5 ప్లస్ దీనే కదా ఎస్ A5 ఎంత వచ్చింది 11.2 ప్లస్ డి ఎంతండి -2 కదా ఇదే కదా డి -2 కదా ఎస్ చూద్దాం చూడండి ఇప్పుడు ప్లస్ ఇంటూ మైనస్ 11.2 ప్లస్ ఇంటూ -2 ఎస్ -2 అంటే దాని అర్థం ఏంటండి 2.2 ప్లేసెస్ ఉన్నాయని అక్కడ అర్థమైందా ఎస్ ఇక్కడ -11 -2 కొడితే ఎంత వస్తుందండి -30 ఎస్ 0.2 ఉంది కాబట్టి 0.2 పెట్టుకుంటాం లేకపోతే కూడుకోండి -11.2 2 కూడండి ఎస్ 2 3 30 ఎస్ -13.2 are you able to understand yes we have written it ఏంటి ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉందా లేదా ఉన్నాయి అనుకుంటే కామన్ డిఫరెన్స్ అనుకోవాలి కామన్ డిఫరెన్స్ -2 వచ్చేసింది ఎస్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉంది అయితే 3 మోటార్స్ రాయమన్నాడు ఎస్ రాసేసాము A3 వరకు ఇచ్చాడు A4 రాసాం A5 రాసాం A6 రాసాం ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఎస్ నెక్స్ట్ కూడా కనుక్కుందామండి ఎస్ ఇంకొక లైన్ రాసేద్దాం నెక్స్ట్ ఇక్కడ రాద్దాం ఎస్ ఇప్పుడు మనం ఏం కనుక్కున్నామండి 1 2 3 థర్డ్ ప్రాబ్లం అయిపోయింది కదా ఇప్పుడు ఫోర్త్ వన్ చూద్దామండి ఏది ఫోర్త్ వన్ ఎంతండి ఎస్ -10 ఇక్కడ ఏముందండి -10 -6 -2 ఇట్లా ఉందండి ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉందా లేదా ఉంటే 3 మోర్ టర్మ్స్ రాయమన్నాడు ఉన్నాయో లేదో కనుక్కోవాలంటే కామన్ డిఫరెన్స్ డి కనుక్కోవాలి అతను కూడా కనుక్కోమన్నాడు లెక్కలో కూడా కామన్ డిఫరెన్స్ కనుక్కుందామండి ఇది A1 A2 A3 వరకు ఇచ్చేసాడండి చూడండి కామన్ డిఫరెన్స్ కనుక్కోవాలంటే A2 A1 ఇంకోటి కనుక్కుందామండి A3 A2 ఈ రెండు కనుక్కుంటే మనకు కనుక్కున్నట్లే ఎందుకంటే ఒకటి కనుక్కుంటే ఇబ్బంది కానీ రెండు కనుక్కుంటే కామన్ డిఫరెన్స్ అంతే ఉంటుంది కదా ఎస్ A2 ఎంతండి -2 A1 ఎంతండి -6 అదండి A2 ఇప్పుడు A2 A1 కదా A2 -2 A1 ఎంతండి -1 ఇక్కడ పెట్టామండి ఎందుకంటే సింబల్స్ పక్కన ఉండకూడదు కదా ఇప్పుడు చూద్దాం చూడండి -2 ఇంటూ మైనస్ ఎంతండి ప్లస్ ఇక్కడ 6 వస్తుందండి +6 ఎక్కడ ఇది ఎస్ A2 -2 A1 -6 కదండి ఎస్ 6 ఇది A1 ఇప్పుడు -2 ను +4 అనుకుంటున్నాం +6 ఎంత అండి +4 ఎందుకంటే ప్లస్ అనేది ఎక్కువ ఉంది ఎంత ఎక్కువ ఉంది 4 ఎక్కువ ఉంది ప్లస్ ఏమో 6 ఉన్నాయండి మైనస్ ఏమో 2 ఉన్నాయండి 6 లో 2 క్యాన్సిల్ పోతే ఇంకా 4 ఏమైనా రిమైనింగ్ ఉండేది 4 ఇది కూడా కలుపుకుందాం చూడండి ఎస్ A3 అంటే 2 అండి ఎస్ A2 ఎంతండి -2 తీసేద్దామా ఎస్ 2 -2 ప్లస్ అవుతుంది 2 + 2 4 ఎస్ డిఫరెన్స్ 4 వచ్చింది కదా కామన్ డిఫరెన్స్ కనీసం మినిమం 2 కనుక్కున్నాం కదా ఇందులోనూ 4 ఇందులోనే 4 ఎస్ D ఈజ్ ఈక్వల్ ఎంతండి D ఈజ్ ఈక్వల్ 4 వెరీ గుడ్ D ఈజ్ ఈక్వల్ 4 వచ్చిందండి డిఫరెన్స్ ఇప్పుడు ఏం చేయాలి 3 మోర్ టర్మ్స్ రాయమన్నాడు అంతే కదా 3 మోర్ టర్మ్స్ రాసేద్దాం చూడండి ఎస్ A3 ప్లస్ D అయితే A4 వస్తుంది కదా A4 రావాలంటే A3 ప్లస్ D A3 ఎంత ఉందండి 2 ఉంది ఎస్ ప్లస్ 4 6 వస్తుంది A3 ఏమో 2 ఉందండి ఇది A1 A2 A3 ఏమో 2 ఉందండి కామన్ డిఫరెన్స్ కలిపితే మనకు ఎంత వస్తుందండి 6 వస్తుందండి నెక్స్ట్ A5 కూడా కనుక్కుందామండి A5 కనుక్కోవాలంటే ఎట్లానండి A5 కనుక్కోవాలంటే A4 ప్లస్ D రాసుకోవాలా అక్కర్లేదా A4 ఎంత వచ్చిందండి మనకు 6 వచ్చింది కదా కనుక్కున్నాం కదా A ప్లస్ D కలపాలా అక్కర్లేదా D ఎంత వచ్చిందండి మనకు D ఈజ్ ఈక్వల్ టు 4 A4 ఎంత వచ్చింది 6 వచ్చింది ప్లస్ D కలపాలి కదా D ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి 4 వచ్చింది కదా మనకు ఎస్ టోటల్ 10 A5 ఈజ్ ఈక్వల్ టు 10 అండి ఇంకోటి కూడా రాద్దామా ఎస్ ఇది A5 ఈజ్ ఈక్వల్ టు D కలిపితే A6 వస్తుంది కదా డిఫరెన్స్ కలిపితే ఎస్ A5 ఎంత అండి 10 ప్లస్ డిఫరెన్స్ ఎంత అండి 4
10 ప్లస్ 4 14 అండి. ఎస్ 4a a6 రాసేసామా? a4 a5 a6 3 more టర్మ్స్ రాసేసాం కదండి. ఎస్